ఆంధ్ర కాశ్మీర్ భూమాతకు పచ్చని చీర కట్టినట్టు అందమైన పర్వతాలు ఓవైపు, పాలధారను తలపించే జలపాతాలు మరోవైపు, మంచుతో కూడిన జల్లులు కురిసే లంబసింగిలోని ఆ దృశ్యాలను చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. డిసెంబర్ మాసం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం టూరిస్టులతో కలకలలాడుతుంది. ఆంధ్ర కాశ్మీర్గా కనువిందు చేస్తున్న చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో ఏటా 3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. లంబసింగి సముద్ర మట్టానికి సుమారు 3600 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందమైన పర్వతాలు, లోయలు, మంచు వర్షాన్ని తలపించే దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతం కాశ్మీర్ను తలపిస్తుంది. ఈ మంచు పొరలు చాటున కనిపించే పచ్చని పర్వతాల అందాల గురించి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా ఆస్వాదిస్తే వచ్చే కిక్కే వేరు. ఈ సందర్భంగా లంబసింగితో పాటు ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడానికి కారణాలేంటో, అలాగే ఇంకా ఏ ప్రాంతాలను చూడొచ్చు, ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ జిల్లాలోని అరకులో 3.8 డిగ్రీల సెల్సియస్, చింతపల్లిలో 4 డిగ్రీల సెల్సియస్, అలాగే డూమ్రిగూడలో 6 డిగ్రీల సెల్సియస్, మాడుగులలో 8.3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. కానీ చింతపల్లి సమీపంలోని లంబసింగిలో మాత్రం ఎప్పటిలాగే 0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం రోజు మన్యంలోని ఉష్ణోగ్రతలను రికార్డ్ చేస్తుంది. చింతపల్లి, పాడేరు, అరకు, డూమ్రిగూడ ఇలా అనేక ప్రాంతాల్లో చలికాలంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఏళ్ల తరబడి నమోదవుతూనే ఉన్నాయి. లంబసింగిలో మాత్రం ఏటా 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది కూడా నమోదైంది. కేవలం లంబసింగిలోనే ఎందుకు 0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? దీనికి ఉన్న ప్రత్యేక కారణం ఏంటి? ఇతర ప్రాంతాలకు లంబసింగికి తేడా ఏంటి? వాతావరణ నిపుణులు ఏం చెప్తున్నారంటే, లంబసింగిలో సూర్యుడు ఉదయం 10 గంటల వరకు కనిపించడు, అంతలా మంచు కప్పేసి ఉంటుంది. దీనికి కారణం ఏజెన్సీలోని కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు లంబసింగి భౌగోళికంగా ప్రత్యేకత కలిగి ఉంటుంది. అదే లంబసింగిలో 0 డిగ్రీల సెల్సియస్ ఏర్పడడానికి ప్రధాన కారణం. లంబసింగ్ అనేది కొండల మధ్య ఉన్న ఒక గిరిజన ప్రాంతం. అది కూడా సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తున ఉంది. ఆ గ్రామానికి 2 వైపులా కొండలు ఉండి మధ్యలో ఒక దారిలా ఉంటుంది. దాంతో కొండపై నుంచి సాగే శీతల గాలులకు ఎలాంటి ఆటంకం ఉండదు. దీంతో అక్కడ మేఘాలు ఏర్పడే అవకాశం కూడా ఉండదు. 2 కొండల మధ్య ఒక దారిలాగా ఏర్పాటు చేసుకుని వచ్చే చలి గాలులు అక్కడ ఏర్పడుతున్న మేఘాలను పక్కకు నెట్టేస్తాయి. దాంతో అక్కడ అతి చలి వాతావరణం ఏర్పడుతుంది. ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన లంబసింగిలో అక్టోబర్ మధ్య నుంచి జనవరి చివరి వరకు శీతల వాతావరణం పరిస్థితులు ఉంటాయి. డిసెంబర్ నుంచి జనవరి చివరి వారం వరకు ప్రతిరోజు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలోనే 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయని ప్రొఫెసర్ రామకృష్ణ కూడా తెలిపారు. ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనిపించని ఈ ప్రాంతానికి 2-3 కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అంతా లంబసింగి అని పిలుస్తున్న గ్రామంలో మాత్రం లంబసింగి అనే బోర్డులు కనిపిస్తాయి. లంబసింగిలోని 0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలే కాదు, ఇటీవల ఎక్కువ మంది టూరిస్టులు క్యూ కడుతున్న పాల సముద్రాలు కొత్తేమీ కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్లూరి జిల్లాలోని టూరిస్ట్ స్పాట్లంటే బొర్ర గుహలు, వలసె పువ్వులు, జలపాతాలు ఇలా ఉండేవి. కానీ ఇటీవల కాలంలో మన్యంలోని పాల సముద్రాన్ని తలపించే మంచును చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఒడిశా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అనేక మంది టూరిస్టులు ఈ పొగమంచును చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన్యంలోని గిరి శిఖరాలపై పాల సముద్రంలా కనిపించే పొగమంచును చూసేందుకు వందల సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు. ఈ అందాన్ని చూసేందుకు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తున్నారు. కొండలపైన దట్టమైన తెల్లని మేఘాల్లా కనిపించే పొగమంచు పాల సముద్రంలా కనిపిస్తుంది. పాడేరులోని వంజంగి, లంబసింగి సమీపంలోని చెరువుల వేరం వంటి ప్రదేశాల్లో ఇలాంటి అనుభూతి కలుగుతుంది. పాల సముద్రాన్ని తలపించే విధంగా ఏర్పడుతున్న ఈ పొగమంచును పాల సముద్రం, మేఘాల పల్లకి అని కూడా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ తరహా పొగమంచు సెప్టెంబర్ నుంచి
ఫిబ్రవరి వరకు కనిపిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా పొగమంచు అంతా ఒకే చోట చేరి పాల సముద్రాలా కనిపించడం కూడా కొత్త కాదని, కాకపోతే టూరిస్ట్ స్పాట్లు ఉన్న ప్రదేశాల్లో ఈ పొగమంచు కనపడడంతో చూసేవారి ఆకర్షితులవుతున్నారని అంటున్నారు. సముద్రం నుంచి భూమి మీదకు వీచే తేమతో కూడిన గాలులు సాధారణంగా వేడిగా ఉంటాయి. ఈ గాలులు ఎప్పుడైతే చల్లటి ప్రాంతాలకు చేరుకుంటాయో, అంటే మన్యంలోని కొండ ప్రాంతాలను చేరుకోగానే తేమ అంతా కూడా అతి సూక్ష్మ నీటి బిందువుల్లా మారిపోతుంది. అప్పుడు వాటిలోని నీటి అణువులు ఒకదానికొకటి పట్టుకుని ఉండడం వలన కదలకుండా ఒకే చోట ఉంటూ మేఘాల వరుసలా కనిపిస్తాయి. For more videos like this, subscribe Big TV channel.